కల్చర్లోని మనకు తెలుస్తుంది క్వాలిటీ ఏంటనేది. మనం అల్టిమేట్గా ఎంత చేసినా కూడాను ఎంబ్రియో క్వాలిటీని అంతవరకే వీ కెన్ ఇంప్రూవ్, కానీ వీ కెనాట్ మేక్ ఇట్ ద బెస్ట్. ఎందుకంటే ఆల్ ఆఫ్ దాట్ డిపెండ్స్ ఆన్ ఎగ్ క్వాలిటీ ఏంటి, స్పర్మ్ క్వాలిటీ ఏంటి. పేషెంట్స్ కి మంచి సూటబుల్ అంటారు ఈ టెక్నిక్స్? ఎవరికి సూటబుల్ అంటే మామూలుగా ఏం చెప్తామంటే ఎనీబడి 1 year వరకు ట్రై చేస్తున్నారు అనుకోండి ప్రెగ్నెన్సీ కోసం. 1 year వరకు ట్రై చేయడం అంటే ఎలాంటి వాళ్ళు ట్రై చేయాలంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ 1 egg ఈచ్ మంత్. అలాంటప్పుడు స్పర్మ్ క్వాలిటీ కూడా క్వాంటిటీ కూడా నార్మల్గా ఉండాలా, వాళ్ళ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలా, వాళ్ళ వారానికి అట్లీస్ట్ 3 or 4 times కలిసి ఉండాలా. ఇలాంటి 1 year వరకు ట్రై చేసినా ప్రెగ్నెన్సీ కుదరకపోతే అప్పుడు మేము ఫీల్డ్లోకి వస్తాం. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ అంటుంటారు కదా, కరెక్ట్ గా ఇది రీజన్ అని తెలవకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇన్ఫెర్టిలిటీ. అలాంటి వాళ్ళకి బాగా సూటబుల్ అంటారు. అలాంటి వాళ్ళకి ముందు మేము ఐవై ట్రీట్మెంట్ మొదలెడతాం. ఐవీఎఫ్ అనేది డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు. అన్ఎక్స్ప్లెయిన్ ఎప్పుడు అంటామంటే ఎగ్ క్వాలిటీ బాగానే ఉంది, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ కూడా నార్మల్ అయితే వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ కేటగిరీ అంటాం. దట్ ఈస్ యూజువల్లీ అబౌట్ 1/3 ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఫర్టిలిటీ. ఇప్పుడు వీళ్ళకి ముందు మనం చేసేది ఏంటంటే ఐవైతో మొదలెట్టి, అంటే మనం ముందు మందులు ఇచ్చి వాళ్ళు నార్మల్గా ఎవ్రీ ఉమెన్ సైకిల్లోని ఎవ్రీ మంత్ ఒకే ఒక ఎగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఈ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ముందు వాళ్ళకి మందులు ఇచ్చి మోర్ దెన్ 1 egg ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. అంతేగాని మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు. వీ నీడ్ బిట్వీన్ 2 to 4 eggs అనమాట. సో మందులు ఇచ్చి అది అచీవ్ చేసాక ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంకి మనం హస్బెండ్ స్పర్మ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మంచి నార్మల్ లుకింగ్ స్పర్మ్, మొటైల్ స్పర్మ్స్ తీసుకొని ఒక క్యాథెటర్ త్రూ మనం స్పర్మ్స్ ని యూట్రస్ లోపల పెడతాం. అదేం చేస్తుందంటే ఏమైనా సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నా, స్పర్మ్ మొటిలిటీ కొంచెం తక్కువైనా ఇవన్నీ ఇంప్రూవ్ చేసి మనం ఎగ్ ని స్పర్మ్ ని కొంచెం దగ్గరగా ఉండేటట్టు పెడతాం అనమాట. ఐయుఐ అట్లీస్ట్ అబౌట్ 3 or 4 times ఫెయిల్ అయిన తర్వాతే దెన్ వీ వుడ్ సే గో టువర్డ్స్ ఐవీఎఫ్. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అంటారా? ఐయుఐ, ఐవీఎఫ్, గిఫ్ట్ అని కూడా వింటుంటాం. గిఫ్ట్ ఈ మధ్యన అంత ఎక్కువ చెయ్యట్లేదు మనం, బట్ దీస్ ఆర్ ఆల్ స్టెప్ వైజ్ ప్యాటర్న్స్. ఇప్పుడు స్టెప్ వైజ్ అన్నా కూడా దట్ ఈస్ రైట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనుకోండి, మనం ఐవై చేసినా లాభం లేదు. ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ అయితే మనం ఎగ్స్ స్పర్మ్ మీట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు డైరెక్ట్ గా మనం ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలా. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందని ముందు అసలు మనం ఇన్వెస్టిగేట్ చేసి చూడాలి. మీరు కలిపి డైరెక్ట్ గా యూట్రస్ లో పెట్టేస్తారు. ఐవీఎఫ్ కి ఇక్సీకి ఏంటి డిఫరెన్స్? ఐవీఎఫ్ లో ఏమవుతుందంటే మనం ఎగ్స్ బయటకి తీసే వరకు 2 ప్రొసీజర్స్ సేమే. అంటే ముందు లేడీకి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయించి అవి ఒక ప్రొసీజర్ తోటి మనం బయటికి తీస్తాం అనమాట. బయటికి తీసేటప్పుడు నౌ డిపెండ్స్ ఆన్ ద స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇప్పుడు స్పర్మ్ నంబరు 10 million కంటే ఎక్కువ ఉండి మొటిలిటీ బాగానే ఉంటే మనం ఐవీఎఫ్కి చూడొచ్చు. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఈ స్పర్మ్ని బాగా ప్రాసెస్ చేసేసి అట్లీస్ట్ 500,000 మొటైల్ స్పర్మ్స్ని మనం ఎగ్ తోటి ఇంక్యుబేట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఆ నంబర్ లేదనుకోండి మనకి, అప్పుడు మనం ఇక్సీ చేస్తాం. ఇక్సీలో ఏం చేస్తామంటే అండర్ ద మైక్రోస్కోప్ వి పికప్ 1 sperm. అది ఏదైతే మూవ్మెంట్ బాగుంటుందో, షేప్ ఏదో నార్మల్గా అనిపిస్తుందో అది ఒక స్పర్మ్ని తీసుకొని వి ఇంజెక్ట్ దట్ స్పర్మ్ ఇన్ టు ది ఎగ్. ఓకే, దాన్ని ఇక్సీ అంటారనమాట. అంటే సక్సెస్ అవ్వడానికి అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమన్నా ఉంటుంటాయి? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక కపుల్కి ఫ్యామిలీ కావాలంటే, చిల్డ్రన్ కావాలంటే వాళ్ళు 30 కంటే ముందు దాని ఆలోచన వచ్చి దాని గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తేనే మంచిది. ఓకే, 30+ అయితే 30 క్రాస్ అయిన తర్వాత మనకి ఈ మధ్యన ఏం చూస్తున్నా అంటే ముందు 35 క్రాస్ అయిన తర్వాత మనకి ఎగ్ క్వాలిటీ సరిపోవట్లేదు, స్పర్మ్ కూడా ప్రాబ్లం ఉంటుంది, ఎంబ్రియో క్వాలిటీ దెబ్బతింటుంది అంటున్నాం. కానీ అదేమో ఈ మధ్యన మేము 30 years క్రాస్ అవుతూనే చూస్తున్నాం అది. కానీ వన్స్ దే క్రాస్ 30 సక్సెస్ రేట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. మేల్ ఏజ్ ఎంతవరకు రిలేటెడ్ అంటారు? మేల్ ఏజ్ చాలా మటుకు ఇట్స్ నాట్ యాజ్ రెలవెంట్ యాజ్ అ ఉమెన్స్ ఏజ్. కానీ మన మేల్స్లో కూడా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళలోని మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ తోటి కూడా స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ దెబ్బతింటుంది. ఏజ్ పెరిగే కొద్దీ అప్పుడప్పుడు మనం ఏం చూస్తున్నామంటే డిఎన్ఏ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది స్పర్మ్లో. దానివల్ల కూడా ఎంబ్రియో క్వాలిటీ దెబ్బతిని ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అంటారు? హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఫీమేల్స్ చూసుకుంటే ఏజ్తో పాటు
ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడాను ఎక్సర్సైజ్ లేకుండాను సెడెంటరీ లైఫ్ స్టైల్స్ తోటి వెయిట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. చాలా మటు మనుషులు ఎప్పుడు మన యాజ్ దే గ్రో ఓల్డర్ వెయిట్ పెరిగి వాళ్ళది ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ చాలా కామన్ మన ఏషియన్ విమెన్లోని. దానివలన ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, డయాబెటీస్ ఛాన్సెస్ ఎక్కువ ఉండడం, ఈ ఇర్రెగ్యులారిటీస్ అంతా చాలా ఎక్కువ అవుతా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు వీళ్ళు మనం ప్రెగ్నెంట్ చేసినా కూడాను, ఈవెన్ ఇఫ్ ది గెట్ ప్రెగ్నెంట్ న్యాచురలీ అయినాను లేకపోతే విత్ ట్రీట్మెంట్ అయినా ప్రెగ్నెన్సీ కూడా కెన్ బి ఏ ప్రాబ్లం. ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ రావడం, డయాబెటీస్ ఇష్యూస్ రావడం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ట్రీట్మెంట్ ఫ్యాక్టర్, కానీ ఈవెన్ తర్వాత కూడాను వాళ్ళకి ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్, ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో పుట్టిన పిల్లలు నార్మల్గానే ఉంటారంటారా? వాళ్ళకి ఏమన్నా డిఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంటుందంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే పిల్లల్లో కూడాను మనం అబ్నార్మాలిటీస్ చూస్తాం. ఇప్పుడు అలాగే ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ వాళ్ళ పిల్లల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ కన్సెప్షన్స్ అయ్యే వాటిలో ఉన్నప్పుడు దీంట్లో లేకుండా ఉండదు, ఉంటాయి. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉందో లేదో అనేదే క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్లో కూడా చూసుకుంటే, ఇప్పుడు మనం ఇక్సీ చేసామనుకోండి, దెర్ ఈస్ అ సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ థింక్ ఇక్సీ చేస్తే కొంచెం మన కంజెంటల్ అబ్నార్మాలిటీస్ కొంచెం పెరుగుతాయని. ఇది ఎలా చూడాలంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆల్సో. మనం ఇప్పుడు ఎందుకు ఇక్సీ చేస్తున్నాం, అక్కడ సివియర్ స్పర్మ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇక్సీ చేస్తున్నాం. ఆ స్పర్మ్ ప్రాబ్లం ఏమైనా జెనెటిక్ రీజన్స్ ఉన్నాయా, అదే జెనెటిక్ రీజన్స్ మనం మళ్ళీ పిల్లలకి పాస్ ఆన్ అవుతుందా అది కూడా చెప్పలేము. కానీ సో కన్సర్న్ ఉంది, కానీ దాని వలన చాలా ఎక్కువ పెరిగే మాత్రం చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇది ఒక 1% ఉందనుకోండి, ఇది 1.5%. అంటే మీరు ముందు ఈ టెక్నిక్స్ కి వెళ్లే ముందు మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ ఇస్తుంటారా? ఫెర్టిలిటీ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేసి అప్పటికి కుదరకపోతే ఏఆర్టీ మెథడ్స్ కి వెళ్తారా? కపుల్ వచ్చే ముందు ఫస్ట్ అసలు మేము చాలా థరోగా హిస్టరీ తీసుకుంటాం. అసలు ఏంటి ప్రాబ్లము, ఇప్పుడు ఇజ్ ఇట్ అన్ ఓవ్యులేషన్ ప్రాబ్లమా, ఎగ్ ప్రాబ్లమా, లేకపోతే ట్యూబల్ ప్రాబ్లమా, ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయా, స్పర్మ్ ప్రాబ్లమా అని. దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూస్తాం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా విచ్ వీ హ్యావ్ టు కరెక్ట్ బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్. వాళ్ళు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందా, వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, వాళ్ళ వెయిట్ ఇష్యూ ఏంటి అని. బియాండ్ అ సర్టన్ వెయిట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా దాని సక్సెస్ రేట్స్ చాలా తగ్గుతాయి. అది వాళ్ళకి తెలీదు. లేడీకి షీఈస్ ఓన్లీ గాట్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్ అనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా పీరియడ్స్ రావటం లేదు. అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే మందులు ఇచ్చి వాళ్ళ చేత ఓవ్యులేట్ చేయించి స్కాన్ చేస్తూ ఉంటాం టు సీ వెదర్ దే ఆర్ రెస్పాండింగ్ టు ద మెడికేషన్స్. చేసేటప్పుడు వన్స్ దే ఆర్ రెస్పాండింగ్ టు మెడికేషన్స్ అప్పుడు వాళ్ళకి చెప్తాం దిస్ ఇస్ ద టైమ్ యూ షుడ్ హ్యావ్ ఇంటర్కోర్స్. సంజీవని కార్యక్రమంలో షార్ట్